నిజంగా జర్నలిస్ట్వి అయితే, నిజంగా యూట్యూబర్వి అయితే, నువ్వు ఒక మొగోడివి అయితే, నీకు దమ్మే ఉంటే ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లోకి వచ్చి మాట్లాడు. మనోడెవడో బయటోడెవడో తెలియకుండా నువ్వు జర్నలిస్ట్ ఎట్లా అయినవరా సన్నాసి? ఒక సామాన్యుని పట్టుకొని అంటే మనోడు జర్నలిస్టా లేదంటే యూట్యూబరా లేకపోతే ఏదో నార్మల్గా వచ్చి వీడియోలు తీస్తుండా? మరి ఎందు గురించి ఏ ఉద్దేశంతో ఒక సామాన్యుని వ్యక్తిని పట్టుకొని ఎంత బాధ పెట్టినంటే మస్తు కోపం వచ్చిందన్న నాకు. నీకు దమ్ముంటే ఇక్కడ రెస్టారెంట్లో నెలల తరబడి కుళ్ళబెట్టినే ఇస్తున్నారా నాయన. నువ్వు నిజంగా జర్నలిస్ట్వి అయితే ఇక్కడికి వచ్చి అడుగు. ఇక్కడ రెస్టారెంట్లో ఎన్నో కుళ్ళిపోయినవి పెడుతుండ్రు, డేట్లు మార్చి పెడుతుండ్రు. నువ్వంత నిజంగా నిజాయితీ గల జర్నలిస్ట్వి అయితే అసలు నువ్వు జర్నలిస్టా యూట్యూబరా ఎవరికి తెలియదు. నీకు అంత దమ్ముంటే ఇక్కడ రెస్టారెంట్లో బన్నులు కుళ్ళిపోయినాయి, డేట్లు మార్చి మార్చి ఇస్తున్నారు, వీటి గురించి మాట్లాడు. ఈ పాలు ఏవైతే ఉన్నాయో చూసినా అన్న, పాల ప్యాకెట్లు వస్తున్నాయి. ప్యాకెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊర్లలో బర్రెలు లేవు, ఆవులు లేవు, ఏవి లేవు. నీకు అంత దమ్ము ఉంటే జర్నలిస్ట్వి అయితే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మాట్లాడు. పాలు ఎక్కడి నుంచి తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్లో చికెన్లు, ఏవేవో బర్గర్లు, డేట్లు మార్చి మార్చి ఇస్తున్నారు. నువ్వు నిజంగా జర్నలిస్ట్వి అయితే, నువ్వు నిజంగా యూట్యూబర్వి అయితే, నువ్వు ఒక మొగోడివి అయితే, నీకు దమ్మే ఉంటే ఇక్కడికి వచ్చి రెస్టారెంట్లోకి వచ్చి మాట్లాడు. ఒక సామాన్యుడు ఏం చేయలేడు, సరే ఏమన్నా నడుస్తుంది, ఏం చేసినా ఏం కాదు అనుకున్నావేమో. నిజంగా మొగోడివి అయితే ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఎన్నెన్నో ఉన్నాయన్న స్ట్రీట్ ఫుడ్. మనం స్వీట్ హౌస్కి వెళ్తామన్నా ఒక స్వీట్ తయారు చేసి ఇస్తాడన్న, దానికి డేట్ ఉంటుందన్న, డేట్ వేస్తాడా? ఒక స్వీట్ హౌస్లో ఎన్నో స్వీట్లు ఉంటాయి, వాడు తయారు చేస్తాడు, పెడతాడు. అంటే ఎన్ని రోజులకు సరిపడో అన్ని రోజులకే తయారు చేసి పెడతాడు తప్పితే దానికి కేక్స్ గీట అంటే దానికి డేట్ ఏమి ఉండదు కదన్న. మరి ఎట్లా అన్న? డేట్ ఏమి ఉండదు కదా, మరి ఎట్లా తింటున్నారు జనాలు? జనాలకి ఏది కావాలనో ఏది మంచిదో అదే పెడతారు. ఆయన ఏమో ఏమంటుండంటే అక్కడి నుంచి వచ్చేసిరంట. ఎక్కడి నుంచి? ఆఫ్ఘనిస్తానా, ఏది ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదో పాయసం కలిపి ఇస్తున్నారు మాకు అంటుండు. అంటే ఈయన ఇక్కడ అయినారా బాబు? ఈ ఖమ్మం కాదు, ఇది నంద్యాల నుంచి వచ్చినోడు, కర్నూలు నంద్యాల నుంచి వచ్చినోడు. మనోడెవడో బయటోడెవడో తెలియకుండా నువ్వు జర్నలిస్ట్ ఎట్లా అయినవరా సన్నాసి? యూట్యూబర్ కాదో జర్నలిస్టో మరి ఏదో తెలియదు. మనోడెవడు బయటోడెవడు, బయట దేశంలోడెవడు, మరి ఇక్కడోడెవడు అనే తెలియకుండా స్వేచ్ఛమైన తెలుగు మాట్లాడుతుండు ఆయన. ఏది తెలియకుండా సామాన్యుడు ఏం చెయ్యలేరు. నీకు దమ్ముంటే ఇక్కడికి రా, హైదరాబాద్కి వచ్చి ఎన్నెన్నో కుళ్ళిపోయినాయి కేకులన్నా ఫ్రిడ్జ్లో పెడుతున్నారన్న. బర్త్డే కేకులు ఫ్రిడ్జ్లో పెట్టి అన్నీ, మళ్ళీ దానికి డేట్ ఏది? దాన్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేసిండ్రు దాన్ని? నీకు దమ్ముంటేరా, నువ్వు జర్నలిస్ట్ మొగోడివి అయితే ఇక్కడికి వచ్చి అడుగు. బేకరీలలో ఎన్నెన్నో కుళ్ళిపోయినాయి పెడుతున్నారా, నువ్వు వచ్చి అడుగు. నిజంగానే జర్నలిస్ట్ మొగోడివి అయితే ఇక్కడికి వచ్చి అడుగు. ఇవి అడగకుండా సామాన్యం మీద పడి ఏదో 4 రోజులు జాతర జరుగుతుంది, అందులో ఏదో 10,000 వస్తాయి. దానివల్ల ఇక్కడికి వచ్చి నేను ఏదో కోవా బమ్ను అమ్ముకుంటుంటే ఫ్రెష్ కాదు. అప్పుడు గిట ఎవరన్నా జాతరకు వస్తుంటే ఫ్రెష్వే తెస్తారు కదన్నా. ఎప్పుడో నెలబడి ఎవరు తేరు కదా. ఈ హైదరాబాద్లో ఎంతోమంది, హైదరాబాద్లో ఊర్లలో జిల్లాల్లో ఎక్కడంటే అక్కడ కేక్స్ కుళ్ళబెట్టి ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడు. జర్నలిస్ట్ మొగోడివి అయితే రా మాట్లాడు. ఈ పాలు ఎన్నెన్నో ప్యాకెట్లు పాలు వస్తున్నాయి కదా, ప్యాకెట్ల పాలు ఏవైతే వస్తున్నాయో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఎక్కడ దీన్ని మన ఏదైతే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? దమ్ముంటే వచ్చి అడుగు. ఇక్కడ ఒక లేడీ కూడా మీరు మీ పిల్లలకు పెడతారా, మీరు తింటారా అంటే తిని కూడా చూపించాడు. తిన్నాడన్నా, తినడం వెంకటేశ్వర మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు హింస పెడుతున్నారు ఆయనని? 10 రూపాయల బన్నుని ఎంత హింస పెడుతున్నారు, చాలా బాధ అనిపించింది. ఎందుకు ఆయనని టార్గెట్ చేసి మాట్లాడుతుండ్రు అంటే సామాన్యుడు అయితే ఏం చెయ్యలేడు. మేమున్నాం, ప్రజలు ఇక్కడ అందరు ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఆయన పేరు ఏందో కానీ ఆయన జర్నలిస్టో కాదో తెలియదు కానీ ఇవన్నీ మరి అదే కదన్న. ఈ సోషల్ మీడియాలో వచ్చేదే ఆయన ఛానల్ పెరగడానికి, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి. సామాన్యుడు దొరికిన ఒక ఉన్నోడి ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి అడగమని ఇంక దమ్ముంటే కుళ్ళబెట్టిన చికెన్లు, ఫ్రైడ్ రైస్లు, ఏవో అడ్డమైనవి అన్నీ ఇస్తుండు. ఈ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియదు. పాల ఫ్యాక్టరీలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి నీకు దమ్ముంటే అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, అక్కడికి వెళ్ళి ఆ పాలు ఎట్లా తయారవుతున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అది అడుగు వెళ్ళి.